రెట్రో అనగా వెనుకకు తిరిగి చూడడం. అంటే ప్రేమ కోసం హీరోయిన్ కోసం మళ్ళీ తిరిగి వెళ్ళడం అని అర్థం. నిజంగా బుర్ర పాడు. అసలు కార్తీక్ సుబ్బరాజుకి ఏమైంది? అతని ఇంతకుముందు సినిమాలు పిజ్జా, జిగర్తాండా, మహాన్, మెర్క్యూరీ బాగున్నాయి. అంతో ఇంతో పేట, జగమే తందిరం చూడొచ్చు. కానీ జిగర్తాండా డబుల్ రెట్రో ఏంద్రా బాబు బుర్ర పాడు చేస్తున్నాయి. అంటే ఆడియన్స్ ఏది తీసినా సినిమా చూస్తారు అనే కాన్సెప్ట్తో ఉన్నారేమో కార్తిక్ గారు. ఇదే రకంగా సార్ మీరు సినిమాలు తీస్తూ పోతే రేపు థియేటర్కి ఎవ్వరు రారు సార్. మీరు పద్ధతిని మార్చుకోవాలి. నెక్స్ట్, సూర్య వీరికి కథలు ఎంచుకోవడం రావట్లేదా? నెరేషన్ చూడగానే వినగానే హైలైట్ ఉందని అనుకుంటున్నాడా? మళ్ళీ ఇంతకుముందు సినిమాలు బాగానే తీశాడు, ఇది కూడా తీస్తాడు అని అనుకుంటున్నాడా? అర్థం కావట్లేదు. అప్పుడు కరోనా టైంలో జైదీంతో ఇట్టుకొట్టాడు, కంగువతో కంగు తిన్నాడు, రెట్రోతో బుర్రపాడు చేశాడు. ఇక పూజా హెగ్డే తనది ఐరన్ లెగ్ అయిపోయింది. ఏ సినిమా తీసినా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే హీరో పెంపుడు తండ్రి దగ్గర పెరగడం ఏంటో, మళ్ళీ హీరో పుట్టిన దేశానికి వెళ్ళడం ఏంటో, అక్కడ శుక్లపక్షం నాడు పుట్టిన మగబిడ్డ మచ్చతో పుడితే విలన్ని చంపేస్తా అనే కాన్సెప్ట్ ఏంటో తల కొట్టేసినంత పనైంది. ఇక నాకైతే ఈ సినిమా ఎప్పుడైపోతుందా అనిపించింది. ఇక జయరామ్ గారు మాత్రం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే తనకున్న ఇమేజ్కి తమిళ ఇండస్ట్రీలో ఎంత చిన్న పాత్ర అయినా, ఎంత పెద్ద పాత్ర అయినా చాలా బాగా నటిస్తున్నారు. ముఖ్యంగా PS1 PS2లోనైతే ఒక కొత్త కుర్రాడికో ఏదో సైడ్ క్యారెక్టర్ చేయాల్సిన పాత్ర చేశారు. జయరామ్ గారు మీకు హ్యాట్సాప్ అండి. మళ్ళీ దీనిలో లాఫింగ్ డాక్టర్గా చేశారు. మీరు సూపర్ అండి. ఇంకా చెప్పాలంటే సూర్య సార్ మీరు మాత్రం ఇక నుంచి మంచి కథలు ఎంచుకోండి. మరియు సుబ్బరాజు గారు మీరు కూడా ఒక మంచి కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. సో గైస్, మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇంకో విషయం అండి, ఇప్పుడు మనం 1Kకి దగ్గరగా ఉన్నాం. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.